వసుధార తలకి కట్టు కట్టుకొని బుక్ రీడింగ్ చేస్తూ ఉంటుంది. ఇక వసుధార వాటర్ తీసుకోవడానికని వంగుతూ కింద పడిపోతుంది. ఇక వసుధార కింద పడ్డ సౌండ్ రిషికి వినపడడంతో ఏదైనా అవసరం ఉంటే పిలుస్తుందని ఏంజిల్ అన్నది కదా, ఇప్పుడు తనను పిలవలేదు కదా, వెళ్ళడం ఎందుకు అని రిషి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడేమో వసుధార కింద పడి దెబ్బలు ఇంకా తాకి నొప్పితో అల్లాడిపోతూ ఉంటుంది. అది ఆ సౌండ్ విన్న రిషి ఏదో ఆలోచిస్తూ ఏదో తేడాగా ఉంది అని చెప్పి లేచి వసుధార దగ్గరికి నడుస్తూ వెళ్తాడు. ఇక వసుధార గది దగ్గరికి వచ్చి రిషి వసుధార గది బయట ఉండి ఆలోచిస్తూ ఉంటాడు. తను పిలవకుండా నేనెందుకు వెళ్ళాలి, తను పిలిస్తే కదా నేను వెళ్లాల్సింది అని అనుకుంటూ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు. వసుధార మళ్ళీ మా అయ్య అని అరుస్తూ ఉండటంతో మళ్ళీ రిషి ఆ సౌండ్స్ విని ఆగిపోయి పిలవలేదంటే అవసరం లేదని కాదు కదా అని రిషి వసుధార గదిలోకి వస్తాడు. ఇక వసుధార కింద పడి ఉండటం చూసి అని రిషి వసుధార దగ్గరికి వచ్చి వసుధారని లేపడానికి చూసి మళ్ళీ ఆగిపోయి కోపంగా చూస్తూ ఉంటాడు. ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ అందుకోపోయి కింద పడ్డాను అని చెప్తుంది. ఎక్కడ కూర్చున్నారు అని రిషి అడగటంతో అక్కడ కూర్చున్నాను అని వసుధార మంచం వైపు చూపిస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఇక్కడికి అందలేదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నేనేం కావాలని చేయలేదు సార్ అని రిషి మనసు తెలుసుకున్న వసుధార చెప్తుంది. కావాలని పడ్డారని నేనేం అనలేదు కదండి అని రిషి అంటుంటే లేవచ్చుగా అని అంటుంటాడు. లేచేంత ఓపిక ఉంటే పడేదాన్ని కాదు సార్ అని వసుధార అంటుంది. ఇక రిషి చేసేదేమీ లేక వసుధారని లేపి పైన కూర్చోబెడతాడు. ఇక వసుధార రిషి వైపు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. ఇక వసుధార రిషి అవన్నీ కింద పడ్డ వస్తువులన్నీ తీసి సదురుతూ ఉంటాడు. అది చూసిన వసుధార పర్లేదు సార్ నేను సదురుతాను అని అంటుంటే ఎందుకు మళ్ళీ పడ్డానికి అని రిషి కోపంగా అంటాడు. కావాలంటే పిలవచ్చు కదా అని మిమ్మల్ని మేడం కావాలంటే పిలవచ్చు, ఓపిక లేకపోతే పిలవచ్చు కదా అని రిషి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక వసుధార నేను పిలిస్తే మీరు వస్తారో రారో అని మెల్లగా తడబడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రిషి ఆ గదంతా సర్దేసి నాటి మనిషికి యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేసిన వాడిని వాటర్ బాటిల్ ఇవ్వలేనా అని రిషి అంటాడు. అలా చెప్పి రిషి వాటర్ ని వసుధారకి ఇస్తాడు. వసుధార వాటర్ బాటిల్ మూత తీయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అది చూసిన రిషి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ క్యాప్ తీసి గ్లాస్ లో వాటర్ పోసి వసుధారకి ఇస్తాడు. వసుధార వాటర్ తాగుతూ రిషి వైపే చూస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఈ ఇల్లు చక్కగా ఉండాలి, నీ దగ్గర వాళ్ళకి మాట రాకూడదు, అందుకే వచ్చాను అని రిషి వసుధారకి చెప్పి ఆ టేబుల్ ని వసుధారకి దగ్గరగా జరిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాక్సిమం నీకు నా అవసరం రాకుండా చూసుకుంటాను, తప్పనిసరి అయితేనే పిలవండి మేడం అని రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషి వెళ్తుంటే వసుధార సార్ పిలిస్తే పలికేంత దగ్గరలోనే ఉండండి సార్ అని చెప్తుంది. ఇక రిషి దానికి సమాధానం చెప్పకుండా డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జగతి మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.